ఎట్లుందన్నా మన రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్. సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆ షాట్ కొట్టడంలో అనేది ఏంటంటే, షాట్ ఎలా కొట్టాడంటే బ్యాట్ తీసుకుని కింద కొట్టి మళ్ళీ షాట్ కొట్టాడు వాళ్ళు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆ గడ్డం కానీ మన ఆల్రెడీ రంగస్థలంలో తీశాడు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఈ సినిమా మాత్రం పెద్ద అనేది బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి, వెయిటింగ్ సి. సో ఇది కూడా అఖండ విజయం కావాలి. సో లాస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి జనవరిలో గేమ్ చేంజర్ సినిమాను ఫైరేస్ చేసి చాలా మంది చాలా రకాలుగా గజిబిజి చేసేసి ఏదో ప్లాప్ చేసిండొచ్చు, చేసేసారు కూడా, ఆల్రెడీ చేసిండొచ్చు ఏముంది కానీ. సో అది అలాంటి సినిమా కాకుండా వెరైటీ సినిమా, కొంచెం డిఫరెంట్ లో తనకు నచ్చిన విధంగా తన స్టైల్ కు తన ఫేస్ కు తగ్గట్టు సినిమా తీస్తున్నాడు పెద్దని. అఖండ విజయం కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు కదా, ఆయన మార్క్ కనిపించిందా మీకు గేమ్స్ లో? పక్కా కనిపించిందండి. ఆ మ్యూజిక్ గానీ, షార్ట్ కొట్టే మ్యూజిక్ గానీ, ఎంట్రీ ఇలా గుంపులో ఎంట్రీ వస్తాడు కదా, ఆ ఎంట్రీలో మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది. సో రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ సూపర్ గా మ్యూజిక్ అనేది బాగుంది, కనిపించిందండి. ఓకే. సో తర్వాత పుష్ప అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్స్ కొంచెం అట్టే వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చండి? అల్లు అర్జున్ గురించి నో కామెంట్స్ అండి. అల్లు అర్జున్ గురించి మేము ఏం మాట్లాడకూడదండి. ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక మెగాస్టార్ డివోటీగా చెప్తున్నానండి. దయచేసి అల్లు అర్జున్ గారి గురించి కానీ, వాళ్ళ సినిమాలు అతని సినిమాల గురించి కానీ మేము ఎలాంటి కామెంట్ చేయము, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడము. క్షమించండి.